అసలు ఇంత బాగా వస్తదని అయితే నేనైతే అనుకోలేదండి. హడావిడిగా చేసేసాను. టైం లేదని చెప్పేసి. నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మన ఛానల్స్ అన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి. మనం గోంగూర చికెన్ ఎలా చేయాలో చూసేద్దాము. గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసి పెట్టుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే ఎర్రగడ్డ, టమోటా కూడా వేసుకొని బాగా వాడ్చేసుకోండి. దాంట్లోనే ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. తర్వాత అయితే గోంగూర వేసుకోవాలండి. ముందుగా గోంగూరని కొద్దిగా నూనెలో వాడ్చుకొని పచ్చిమిరపకాయలు కూడా వాడ్చుకొని మిక్సీ వేసుకొని మెత్తగా అయితే పక్కన పెట్టేసుకోండి. టమాటా కూడా బాగా వేగిన తర్వాత మనం గోంగూర ఉంటుంది కదా, అది కూడా వేసుకొని 2 నిమిషాలు వేయించుకోండి. నేను ముందుగా అయితే చికెన్ని ఉప్పు పసుపు వేసి లైట్గా అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. లేదు పచ్చిదే వేసుకునే పని అయితే వేసుకోవచ్చు. గోంగూర 2 నిమిషాలు వాడిన తర్వాత గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా, కారం అయితే వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను కొద్దిగా ఉడకబెట్టుకునేది వేసుకున్నాను కాబట్టి కొద్దిగా నీళ్ళైతే పోస్తున్నాను. పచ్చిది వేసుకునే వాళ్ళు ఇంకెక్కువ నీళ్ళైతే పోసుకోండి. ఇంకా అది బాగా చిక్కబడేదాకా ఉంచుకొని దించేసండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వస్తుంది. నేనైతే ఎలా వస్తుందో ఏంటో హడావిడిగా చేసినాను అనుకున్నానండి. ఎంత బాగుందంటే